శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన. శ్రావణ మాసంలోని శుక్రవారాలు మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనవి. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మవారి ఫోటోకి లేదంటే విగ్రహానికి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి దీపారాధన అనేది చేయాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసం లేదంటే ఇతర ఏదైనా మీకు తోచినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదంటే లలిత సహస్రనామం అనేది పఠించాలని చెప్పి చాలా మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. అష్టైశ్వర్యాల కోసం చేస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. 2026 ఈ సంవత్సరంలో చాలా పంచాంగాల ప్రకారం ఈ వ్రతం అనేది ఆగస్టు 21వ తేదీ నాడు వస్తుంది. అయితే కొన్ని సాంప్రదాయాన్ని బట్టి పౌర్ణమి రోజే శుక్రవారం వస్తున్నందున ఆగస్టు 28ను కూడా ఆచరించవచ్చని అంటున్నారు. కాబట్టి మీ కుటుంబ ఆచారాన్ని అనుసరించడం అన్నింటికన్నా ముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ఇక వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందని చెప్పి ధనం, ధాన్యం, ధైర్యం, విజయం లాంటి సకల సంపదలు చేకూరుతాయని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు.